నాకు ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయినట్టు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? బిగ్ బాస్ 8వ సీజన్లో 4వ వారానికి సంబంధించిన నామినేషన్స్లో టైటిల్ ఫేవరెట్లు అనేవాళ్ళు లేరు. వాట్ యు సే హౌస్ మేట్స్? యునానిమస్ yes. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ ఎవరు ఊహించిన విధంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా నబీల్ ఆఫ్రిది ఒకడే దాదాపు 35% వరకు ఓటింగ్ సాధిస్తున్నాడు. ఇలా ఈ వారం మొత్తం అతడు ఆధిపత్యం ప్రదర్శిస్తూ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అది ఎందుకు అని ఆలోచించావా? అందరూ మేము ఏం చేసినా మా ముగ్గురే చేసుకుంటున్నాం ఒకరికొకరు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. 8వ సీజన్లో 4వ వారంలో ఓటింగ్లో నబీల్ హవా చూపిస్తున్నాడు. అతడి తరువాత ప్రేరణ కూడా అత్యధిక ఓట్లు వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య చాలా తక్కువగానే ఓట్ల తేడా ఉంది. గురువారం ఎపిసోడ్ ముగిసిన తరువాత మణికంఠకు ఓటింగ్ పెరిగి 3వ స్థానానికి చేరుకున్నాడు. చాలా అబద్ధం చెప్తారు అనిపిస్తుంది. అబద్ధం అంటే చాలా పెద్ద నింద అది. వీళ్ళ తరువాత అంటే 4వ స్థానంలో ఆదిత్యవం ఉన్నాడు. 4వ వారం ఓటింగ్లో ప్రస్తుతం 5వ స్థానంలో పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు. అలాగే అందరికంటే చివరిలో అంటే 6వ స్థానంలో సోనియా ఆకుల ఉంది. ఈరోజు ఓటింగ్ ముగియనుంది. 4వ వారంలో సోనియాని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంతా ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఇది మారితే బిగ్ బాస్ షోపై క్రెడిబిలిటీ పోయి విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది. క్లాన్ని ఫస్ట్ పెట్టి హౌస్ ని పడేశాడు అనిపించింది మాకు. నీకే కాదు ప్రేరణ, నాకు అనిపించింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో సోనియా ఆకుల చిన్నోడు పెద్దోడు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సోనియా ఆకుల ఆల్రెడీ రిలేషన్లో ఉంది. 3 hours ఫేస్ మీద చిరునవ్వు పోకుండా యు జస్ట్ బికమింగ్ మై డోపమైన్. మన నాగార్జున ఇచ్చిన హింట్స్ ప్రకారం చూస్తే అతని పేరు యశ్వీర్. పదే పదే వైఎస్ అని తెగ కలవరిస్తున్నాడు నాగ్ సార్. ఇక హౌస్లో కూడా తన లవ్ స్టోరీ గురించి ప్రేరణకు చెప్పింది సోనియా. రిలేషన్లో ఉన్నానని చెప్పింది, కానీ మరి పెళ్లికి ఎందుకు ఆలస్యం అని అడిగితే ఆ సీక్రెట్స్ చెవిలో చెప్పింది. కొంచెం కష్టం సార్, ఐ రియలీ లైక్ 200% రైట్ మణికంఠ. ఆ సీక్రెట్స్ని నెటిజన్స్ ఛేదించి కొన్ని వివరాలు అయితే పట్టేశారు. అందులో నిజమెంతుందో తెలియదు, కానీ సోనియా ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోబోయేవాడికి ఆల్రెడీ పెళ్ళైందని, పిల్లలు కూడా ఉన్నారని, అతను ఒక ఎన్ఆర్ఐ అని, అతను వ్యాపార కార్యక్రమాలను చూసుకునే బాధ్యతలను సోనియాకి అప్పగిస్తే ఆమె ఏకంగా అతని కార్యక్రమాలను చూసుకునే పనిలో పడి చివరికి అతన్ని ప్రేమించి అతనితోనే పెళ్లికి సిద్ధపడిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వింత ఎఫ్ఐఆర్లో అసలు వాస్తవానికి ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. డిసెంబర్లో సోనియా పెళ్లి అంటూ ట్విస్ట్ ఇచ్చారు సోనియా తల్లిదండ్రులు. ఆల్రెడీ సోనియాకి పెళ్లి ఫిక్స్ అయిందని, ఈ డిసెంబర్లోనే ఆమె పెళ్లి అని, అత్తమామలు కాబోయేవాడు అంగీకారంతోనే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిందని చెప్పింది సోనియా తల్లి. మరి హౌస్లో అటు చిన్నోడు ఇటు పెద్దోడు ముద్దులు, హగ్లు, చేతిలో చేయి వేసుకోవడాలు, ఎక్కడెక్కడో పట్టుకోవడాలు, ఇవన్నీ ఏంటంటే మా అమ్మాయిని కావాలని బ్యాట్ చేస్తున్నారు. చిన్నోడు పెద్దోడు అని చెప్పింది కదా నా కూతురు. చిన్నోడంటే చిన్నన్నయ్య, పెద్దోడంటే పెద్దన్నయ్య, సింపుల్గా తేల్చిపారేసింది సోనియా తల్లి.